హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యము మీకు వీలైతే పంచుకుందామని అనుకుంటున్నాను. ఇది చాలా రోజుల నుండి పంచుకోవాల్సిందే, కానీ నేనే దాచిపెట్టాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక బ్రదర్ అన్నాడు, వేరొక సంఘము వర్తమానమే. బ్రదర్ అన్నాడు, బ్రదర్ అసలు జరిగిందేందో తెలియదు, తెలుసు, కానీ మా కాపరి గురించి మీ కాపరి ఓకే మాట్లాడతాడు ప్రభు. మా పాస్టర్ గారు ఒక్కరోజు కూడా మీ కాపరి గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నాడు. నేను అన్నాను, బ్రదర్ నేను కాపర్ల గురించి మాట్లాడేంత హోదా కానీ అర్హత కానీ ఏది నాకు లేదు. ఎందుకంటే ఆ కాపరులు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకున్న వరకు వారు సంఘము గురించి, సంఘంలో ఉన్న గొర్రెల గురించి, వారికి పెట్టే భోజనము గురించి ఎంత కష్టపడి వారి జీవితాలు, వారి పిల్లలను, వారి త్యాగాన్ని ఎప్పుడు కూడా అసలు నా కళ్ళ ముందు చూస్తున్నా. నేను ఎప్పుడు నేను మాట్లాడదలుచుకోలే బ్రదర్ అన్నాను. బ్రదర్ ఎన్నో అంటున్నాడు, మేము పట్టించుకోం బ్రదర్ అన్నాడు. బ్రదర్ నేను అంటున్నాను, ఒక బ్రదరు మన సంఘంలోనే ఒక బ్రదర్ అన్నాడు, మన గ్రూప్లో ఉన్న బ్రదరే కాపరే వ్యభిచారంలో ఉన్నాడు బ్రదర్, నీకు తెలుసా అని అన్నాడు. నీకు తెలుసా బ్రదర్ అని అంటే లేదు బ్రదర్ నేను ఎప్పుడు ఆ మాట వినలేదనంటే, మీ పక్కన ఉన్న బ్రదరే అన్నాడు. మరి దూషణలు ఇవి కాదా బ్రదర్ అని అడిగాను. ఎప్పుడు మీకు తెలిసినంత వరకే మీరు మాట్లాడకండి. మీ కళ్ళ ముందు మీ పక్కన ఎన్ని జరుగుతున్నాయో మీకు చూడగల నేత్రాలు ఉంటే చూడండి అని అన్నాను. కానీ ఇది పంచుకోవాలో లేదో చాలా రోజులు అవుతుంది. నేను మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడలేకపోయాను. ఇది కరెక్ట్ సమయం కాదు, అసలు ఇది మాట్లాడాల్సిన విధానము కాదు కానీ తెలియదు. కానీ ఇంకొక బ్రదర్ అన్నాడు, అసలు రాకడ జరగలేదు బ్రదర్, మీరు అబద్ధ బోధలో ఉన్నారన్నాడు. లేదు బ్రదర్ వాక్యం అట్లనే చెప్తుంది, వాక్యం ఇట్లనే ఉంది, వాక్యము ఇలాగ చెప్తుంది అని నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ బ్రదరు మాట్లాడి 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 వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోయాడు. ఇక అరే బ్రదర్ మనకెందుకు బ్రదర్ అవన్నీ అని అన్నాను. కానీ ఆ బ్రదర్ వినట్లేదు, వాదించడం మొదలుపెట్టాడు, గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. నాకేం అర్థం కాలేదు. బ్రదర్ సరే మంచేదో చెడేదో నాకు తెలియదు, నేను వాక్యాన్ని నమ్ముతున్నా, వాక్యాన్ని నమ్ముకుంటూ ఇంత దూరం వచ్చినా వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని నమ్మడం కోసమే ఉన్నా, వాక్యం కోసమే నిలబడతా. నాకు వాక్యం అట్లనే అర్థమవుతుంది, నేను అట్లనే ఉంటా, దయచేసి నన్ను చర్చి దగ్గర వదిలిపెట్టి బ్రదర్ నేను వెళ్ళిపోతానని చెప్పిన. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఇక్కడ 3వ వరుసలో నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఎందుకు ఈ రాకడ విషయంలో ఇంతగా ఇబ్బంది జరుగుతుంది, చాలా బాధ అనిపిస్తుంది ప్రభువా, నాకేదో ఒక సమాధానం చెప్పు. నేను కరెక్ట్ ఉన్నానా, వాళ్ళు కరెక్ట్ ఉన్నారా? వాక్యం నువ్వు చెప్పేది నేను వింటున్నది కరెక్టా, వాళ్ళు చెప్తున్నది కరెక్టా? పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడని నేను కొద్దిగా బాధతో అడిగినా, కానీ ఒక మాట వినిపిస్తుంది, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, దాన్ని బట్టి నువ్వు కనుక్కుంటావా అని అన్నది. అంటే నేను అనుకున్న బ్రదర్తో నాకు బాగా గొడవ అయింది, డిస్కషన్ అయింది, చాలా లొల్లి పెట్టుకున్నాం. ఇది నాకు లోపల అనిపిస్తున్న దూషణకరమైన ఆలోచన ఏమో కావచ్చు. ఆ బ్రదర్ని నేను ద్వేషిస్తాను కదా, కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కదా అనుకున్నా, కొంచెం పక్క జరిగి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా, మళ్ళీ అట్లనే అనిపించింది, 3 సార్లు అట్లనే అనిపించింది. ఇది నేను ఎవరికి చెప్పలే, మళ్ళీ ఆ బ్రదర్కే చెప్పిన, బ్రదర్ నీకు ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయితే ప్లీజ్ నాకు చెప్పు బ్రదర్ అని చెప్పిన. అని అంటే ఆ బ్రదర్ అన్నాడు, ఎందుకు బ్రదర్ అన్నాడు, ఎందుకో నీకు తర్వాత చెప్తా, కానీ నీకు చిన్న యాక్సిడెంట్ అయితే నాకు చెప్పు అన్న. యాక్సిడెంట్ అవుతా ఉంటే యాక్సిడెంట్ అయితే అన్నప్పుడు, ప్రభువా మరి ఆ బ్రదర్కి మాత్రం ఏం కావద్దు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకున్నా. యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాలేదు. కరెక్ట్ ఈ జరిగి 3వ తారీఖు ఏప్రిల్ 2024లో మాకు డిస్కషన్ జరిగింది. తర్వాత ఏప్రిల్ 24, 2024 3వ తారీఖు యాక్సిడెంట్ జరిగింది. మాకు డిస్కషన్ 2 నెలలు అయింది. యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాదు, 3,87,000 అయినాయి కారుకు, 3,87,000 అక్షరాల. ఆ యొక్క స్టోరేజ్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అన్నారు ఈ మనిషి బ్రతికున్నాడా అని. దేవునికి స్తోత్రం, చిన్న గాయం కూడా కాలే. నేను నమ్ముచున్నా
పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. వాక్యము సత్యము, మీరును నమ్మండి. మనం సత్యమైన వాక్యంలో ఉన్నాం. ఎవరు ఎన్ని చెప్పినా మమ్మలను నడిపించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, విడువని ఎడబాయని దేవుడు. ఇదిగో నీ హృదయంలో ఏమనుకుంటానవో కూడా దానిని గురించి మాట్లాడే దేవుడు. వినగల చెవులు మీకుంటే ప్రతి మాట మీ హృదయంలో మారుస్తుంది. ఇంకో బ్రదర్ అన్నాడు, అసలు మచ్చైనను డాగైనను ముడతైనను ఎటువంటి కలంకమైనను లేని వధువు అని అంటాడు. బ్రదర్, మన వర్తమానంలో చూస్తే ఎవరు నాకు అట్లా ఊపితలేదు బ్రదర్ అని అన్నాడు. అరే బ్రదర్, కరెక్టే కదా, నేను కొద్ది రోజులు ఆలోచించిన. కానీ నేను చెప్తున్నా, వధువు సామాన్యతలోనే ఉన్నదని ప్రవక్త చెప్పిన్నాడు. ఇక్కడ చాలా సమర్పించుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సాక్ష్యం నేను చెప్పొచ్చు, కానీ ఒకరి పేరు చెప్తే ఇంకొకరి గురించి మనం ఆలోచించకుండా ఉన్నామేమో అనిపిస్తుంది. కానీ వధువు ఉన్నది అని బైబుల్ చెప్తుంది, ఉన్నది అంతే. ఆమేన్. బ్రదర్, నేను ఏదో గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు. ఇదిగో ఇక్కడ ఉన్న వారి అందరూ గొప్పవారే. నేనే చివరి వాడిని, పాపిని. అసలు నా పాపాలను గుర్తు చేసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దేవుడు నన్ను ప్రేమించాడని చెప్పినాక ఇంకెప్పుడు అలాంటి జీవితము జీవించద్దని ఉంది. ప్రభువా, నాకు సాయం చేయమని అడుగుతున్నాను. ఆమేన్. దేవుని నామముకు మహిమ కలుగునుగాక. ఇగో 7వ సంఘకాల వర్తమానికుడు, ఆయన ఈ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని మాటలు స్వయంగా విన్నవాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా నీ ఇంటికి వచ్చానయ్యా, ప్రభువా నీ సన్నిధికి చేరాను, ప్రభువా నన్ను పగలగొట్టుమయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో తండ్రి అని ఆయన ప్రార్థనను నేను విన్నాను. ఓ ప్రభువా, ఎంత గొప్ప నాయన సమర్పణ కలిగిన వాడు తండ్రి. ఆయన మహా తగ్గింపు కలిగిన వ్యక్తి అని నాకు అర్థమైంది. ఆమేన్. పరమ కుమ్మరి, పరమ కుమ్మరి, నీ ఇంటికొచ్చాను, పరమ కుమ్మరి.